మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండా అప్పల్ సూర్నారాయణ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితంలో 45 పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగి 4 సార్లు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆర్జించినటువంటి అప్పల్ సూర్నారాయణ లేని లోటు పార్టీకి ఏ విధంగా ఉండిపోతుంది? ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం కూడాను ఉలిక్కిపాటు గురిచే ఆయన దుర్మరణం మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన చివరి చూపు చూసేందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ కూడా ఆయనకి అంతిమ నివాళులు అర్పించేందుకు వచ్చారు. చూస్తే కనుక 45 పాటు ఒక పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పాటు ముక్కుసూటి తత్వం, రాజకీయాలు ఇది సాధ్యమేనా? ముందుగా గుండప్పల సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆ భగవంతుడు వారి ఆత్మకి శాంతి కలగాలి, ఆయన సతీమణి అలాగే వారి పిల్లలకు కూడా ఆ భగవంతుడు అండదండలు అందించి వాళ్ళకి మనోనిబ్బరాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను, వారికి అందించాలని కోరుకుంటున్నాను. అప్పల సూర్యనారాయణ గారు ఆయన ముక్కుసూటి తత్వం, ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అవాస్తవాలను ఎప్పుడు కూడా ఆదరించారు. మీరైనా నేనైనా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మనిషిగా మనం ఎప్పుడు కూడా అందరం కోరుకునేది మంచి. ఆ మంచిని మాట్లాడేవాళ్ళు కానీ మంచిని చేసేవాళ్ళన్నా కానీ తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆయన ప్రజాభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో అంటేనే డబ్బు ఉండాలి అనేటటువంటి ఆలోచనకి పర్యాపదంగా ఉండేటటువంటి వ్యక్తి అప్పల సూర్యనారాయణ గారు. డబ్బులతో రాజకీయం కాదు, ప్రజాసేవ ద్వారా, మంచి వ్యక్తిత్వం ద్వారా, తన పనితీరులో విశేషమైనటువంటి అనుభవాన్ని జోడీకరిస్తూ ప్రజలకి అండగా నిలబడమే ప్రజాసేవ. అది ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆ సక్సెస్ వెనక ఏ అంశం ఆయనకి దోహదపడి ఉంటుంది? కుటుంబ నేపథ్యం కావచ్చు, రాజకీయ నేపథ్యం కాదు, వృత్తిపరంగా ఒక అడ్వకేట్, ఆ విలువలు కూడా ఈరోజు రాజకీయ పరంగా ఇంతమంది ప్రజల్ని ఆదరాభిమానులు పొందిన ఘనత అప్పల్ సూర్యనారాయణ ఆర్జించారంటే, అంటే రాజకీయాల్లో మొదటి రోజుల్లో చూస్తే లాయర్స్ ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ అన్ని రంగాల వాళ్ళు, అన్ని చదువుల వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువగా రాజకీయాల్లో లాయర్లే ఉండేవాళ్ళు. ఆయన 83లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ప్రస్థానం ఆ రోజు ప్రారంభమైంది. అంతకుముందు ఆయన శ్రీకాకుళం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉండేవాళ్ళు. 83లో పోటీ చేసిన తర్వాత 85లో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో మళ్ళీ ఒక కొత్త వ్యక్తి అవసరం అయింది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు ఎన్టీ రామారావు గారే అప్పల సూర్యనారాయణ గారిని పిలిచి 85లో టికెట్ ఇచ్చి ఆయనకి శాసనసభ్యుడిగా చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ముక్కుసూటి తత్వం, అంటే ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో ముక్కుసూటి తత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామంది ఏం మాట్లాడుతుంటారంటే ముక్కుసూటి తత్వం రావాలంటే అది అందరికీ రాదు. అవినీతిపరుడికి అసలు రాదు, అసత్యాలు మాట్లాడేవాడికి అసలు రాదు. ఎక్కడైతే నీతి నిజాయితీ ఉంటాయో అక్కడ ముక్కుసూటి తత్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రస్తుత రాజకీయాల్లో ఆ ముక్కుసూటి తత్వం పనికొస్తుందే? నీతి నిజాయితీకి నిబద్ధతగా నిలవాలనుకుంటే ఆస్తులను కూడా అమ్ముకొని రాజకీయం చేశారు అప్పల్ సూర్యనారాయణ. అంటే నిబద్ధత ఎప్పుడైనా కూడా అదే నిలబెడుతుంది, నీతి నిజాయితీయే నిలబడుతుంది. అప్పల సూర్యనారాయణ గారు అందించినటువంటి సేవలు, అప్పల సూర్యనారాయణ గారు నిర్మించినటువంటి ప్లాట్ఫామ్ మీద వారి సతీమణి కూడా గత 2014 కూడా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అంటే ఆ ఫ్యామిలీకి కానీ ఆయన ఒక చరిత్రను ఈరోజు ఇచ్చారు, ఒక ప్లాట్ఫామ్ వేశారు. తప్పనిసరిగా ఆ ప్లాట్ఫామ్ మీద రేపు వాళ్ళ వారసులు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే అప్పల సూర్యనారాయణ గారికి ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం, ఆయన ఉన్నటువంటి భాష, ఆయన ఉన్నటువంటి తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఎవరు కోరుకున్నా మంచినే కోరుకుంటారు, ఎవరు చెడుని కావాలని కోరుకోరు. మంచి చేసే వ్యక్తులంటే ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఈరోజు మనిషి ఉన్నప్పుడే కాదు, మనిషి పోయిన తర్వాత కూడా, గతించిన తర్వాత కూడా మనిషి కోసం ఆయనకున్నటువంటి ఆయన పనితీరునే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ముక్కుసూటు తత్వం అనేది మనిషి తాలూకా ఆభరణం కాదు. ఏ వ్యక్తికైనా సరే వ్యక్తి తాలూకా ఆభరణాలు ఏంటంటే నీతి, నిజాయితీ, నిబద్ధత. ఆ అంశాలు ఈరోజు పార్టీ కూడా గుర్తించి 45 ఆ పార్టీలో కొనసాగించే పార్టీకి ఖ్యాతి తెచ్చడంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా మన్ననలు పొందిన నేపథ్యం ఈరోజు పార్టీ అధికారికంగా రాష్ట్ర నిబంధనలతో ఈరోజు అంతిమ యాత్రకు ఆయనకి అటువంటి గౌరవం ఇచ్చారంటే, అందుకనే ఆయన తెలుగుదేశం పార్టీలో అందించినటువంటి సేవలు, తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా ఆయన పనిచేసినటువంటి విధానం, ప్రభుత్వంలో కూడా ఆయన గతంలో పనిచేసినటువంటి విధానం, గతంలో 2 తడవలు ఆయన మంత్రిగా పనిచేశారు.
కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అటువంటి వ్యక్తికి, ఎందుకంటే ప్రజలకి మంచి ఏదనేది చూపించాలి. ఇది ప్రభుత్వం తాలూకా బాధ్యత. ఆ బాధ్యతను మా ముఖ్యమంత్రి గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడి గారు నిర్వర్తిస్తున్నారు. అందుకని అధికార లాంఛనాలతోనే ఈరోజు ఈరోజు వారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సాగనం అనేటటువంటిది తప్పనిసరిగా నిష్క్రమణ అనేటటువంటిది గౌరవప్రదంగా ఉండాలి. అటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఒక ఎగ్జాంపులరీగానే ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయనకి ఈరోజు ఆయన నిష్క్రమణించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పలసున్నాన్న గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అప్పుడు ఇప్పుడు ఉంది. ఆయన మీద ఉన్నటువంటి ఆయనకున్న నిబద్ధత, నీతి, నిజాయితీ దగ్గర ఎవరు కొనడం. అయితే రాజకీయాలు ఎప్పుడూ మారిపోవండి. మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎంతోమందిని చూసాం మనం. ఎవరైతే అసత్యాలు మాట్లాడి, ఎవరైతే అవినీతిపరమైనటువంటి వ్యక్తులు శాశ్వతంగా ప్రజల మనసుల్లో ఉండరు. ఒక్కోసారి గెలుపు ఓటములు పనికిమాలినోడు కూడా ఒక్కోసారి దీంట్లో గెలవచ్చు, లేదా ఒక్కోసారి మంచివాడు కూడా ఓడిపోవచ్చు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి స్థానం వాళ్ళకి వేరు. ఆ వారసత్వాలు కానీ మళ్ళీ ఎప్పుడైనా సరే ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చేటప్పుడు తప్పనిసరిగా అది ప్రజలు మళ్ళీ వాళ్ళ కోసం ఆలోచిస్తారు. గతంలో ఏంటి, గత చరిత్ర ఏంటి, వాళ్ళ నాన్నగారు ఎలా, వాళ్ళ మదర్ ఎట్లా, లేకపోతే ఇంకో అబ్బాయి ఎట్లా, లేకపోతే ఇంకోటి ఎట్లా, ఇవన్నీ కూడా ఆలోచించే రోజులు వస్తాయి రాజకీయ పార్టీల్లో. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అవే ఆలోచిస్తాయి. చూస్తే కనుక వారితో పోల్చుకుంటే సెకండ్ జనరేషన్ ఆయన్ని చూసి మీరు నేర్చుకునేది ఏమైనా ఉందా? ఆయన ఆశిక సాధనకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో అటువంటి గౌరవ ఆదరణ పొందేందుకు మాత్రం దోహదపడుతుందంటే అంటే ఆయన ఆ రోజు ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉండిపోవచ్చు. ఆయన ఒక దశలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్లో ఆయన దానిని అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాస్త రాజకీయంగా వెనకబడి ఉండొచ్చు. కానీ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, అప్పలసున్నాన్న గారే కాదు, ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండాలంటే 3 నీళ్ళు అవసరం. అది 1 నీతి, 2 నిజాయితీ, 3 నిబద్ధత. ఈ 3 నీళ్ళు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ప్రజల మనసులో చిరస్థాయిగా ఉంటారు. ఈ రోజుకైనా మనం చాలామంది పెద్దల్ని స్మరించుకుంటా ఉన్నాం. కారణం ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి ఆ 3 నీళ్ళు, ఆ నీతి, నిజాయితీ, నిబద్ధత. రాజకీయాల్లోకి వచ్చి చాలామంది మీరు ఏమనుకుంటారంటే, ప్రజలు కూడా ఒక అపోహ ఉంది, రాజకీయాల్లో 90% మంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళే, ఆస్తులు సంపాదించిన వాళ్ళు కేవలం 10 మందే ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే రాజకీయాల వ్యవస్థలు కూడా ఇప్పుడు కలుషితమైనవి. వ్యాపారస్తులు, దోపిడీదారులు, దొంగలు, ముఠాకోర్లు కూడా వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నిబద్ధత ఉండేవాడు చేయాలంటే చేయను. డబ్బులు ఉండేవాడి దగ్గర విలువలు ఉండవు, విలువలు ఉండేవాడి దగ్గర డబ్బులు ఉండవు. ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేయలేవు. నీతి నిజాయితీ కలిసి ప్రయాణం చేస్తుంది, 2 పట్టాల్లాగా ఉంటుంది. అంతేగాని డబ్బులు సంపాదించాలంటే విలువలు వదులుకోవాలి, విలువలు కావాలనుకుంటే డబ్బులు వదులుకోవాలి. ఈ రెండింటిలో ఉండేవాళ్ళం ఉన్నాం. కాబట్టి అది ప్రజలు ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యక్తుల తాలూకా అప్పలసున్నాన్న గారు లాంటి వ్యక్తులు మరణం కాదు. ఆయన మరణించవచ్చు, కానీ శాశ్వతంగా ప్రజల మనసుల్లో ఎప్పుడు కూడా ఆయన బ్రతికే ఉంటాడు. దానికి కారణం ఆయనకున్నటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత. రిక్షావాడు కూడా అంటాడు అప్పలసున్నాన్న గారు చాలా మంచివాడని. మంచివాడు అంటే అర్థం ఏంటి? మంచితనానికి డెఫినేషన్ ఏంటి? మంచి అంటే ఎలా కూర్చుంటే మంచి, లేకపోతే ఇలా నిల్చుంటే మంచి. మంచి అని అంటే మనం ఆడే భాష, మనం ఆడే మాట, మనం చేసే ప్రవర్తన అన్నీ కూడా కలగలిపి ఉండేటువంటి మంచితనం. ఈరోజు ఈ శ్రీకాకుళం పట్టణంలోనే కాదు, శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన తెలిసిన వాళ్ళందరూ చాలామంది చెప్తుంటారు, మా సీనియర్స్, అరే మీ అప్పలసున్నాన్న ఎలా ఉన్నాడరా, చాలా మంచివాడరా, అదిరా ఇదిరా అని. అంటే ఆయన కూడా ఒక మేధావి. ఆయన కూడా బాగా చదువుతాడు, అన్ని పుస్తకాలు చదువుతుంటాడు, చాలా విషయ పరిజ్ఞానం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి సమకాలీనటువంటి రాజకీయాల్లో కాస్త అడుగు మార్చాలంటే వాళ్ళు మార్చలేరు. బికాజ్ ఎందుకంటే ఆ జనరేషన్ వాళ్ళకి అవేం తెలియదు. ఈరోజు సెల్ ఫోన్ కూడా ఎర్ర బట్టను పచ్చ బట్టనే తప్ప సెల్ ఫోన్లో వాట్సాప్లో ఏం వస్తున్నాయి, ఇది వస్తుందంటే చూసే పరిస్థితి లేదు. మా నాయకుడు అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈరోజు నేను కూడా తప్పదు, ఇన్విటబుల్, సెల్ ఫోన్ ఎలా వాడాలి, ఏం చూడాలి, ఇది గ్లోబల్ అంతా ఇందులో ఉంది అని చెప్పేటటువంటి పరిస్థితి. దానికి
ఎవరైతే మనం అడ్జస్ట్ అవ్వగలిసామో, దానికి అప్డేట్ అవ్వగలిసామో వాళ్ళు కాస్త కంటిన్యూ అవుతున్నారు. ఎవరైతే దానికి అప్డేట్ కాలేకపోయామో తప్పనిసరిగా వెనకబడిపోయాము. అంతే తప్ప ఆయన చనిపోయినా ఆయన ఈరోజు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించే ఉంటాడు. చూస్తే కనుక నీతి నిజాయితీ నిబద్ధతతో పాటు ముక్కుసూటి తత్వం ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో 45 ఏళ్ళ పాటు కొనసాగేందుకు దోహదపడింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎవరైతే ఎన్టీ రామారావు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన మాత్రం ఈరోజు భౌతికంగా ప్రజల్లో లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. నీతి నిజాయితీకి నిదర్శనం నిలిచిన అప్పల్ సూర్యనారాయణ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేసినట్టయితే మాత్రం ప్రజాదరణ పొందడానికి ఎంతగానో దోహదపడుతుంది అనడానికి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ఆయన అంతిమ యాత్ర నిర్వహించేందుకు మాత్రం సన్నాహాలు చేయడమే ఒక తార్కాణంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.